సంగచ్ఛత్వం సంవదత్వం సంవో మనాంసి జానతాం దేవాభాగం యథా పూర్వే సంజానానాం ఉపాస్మహే. పెద్దలందరికీ నమస్కారం. ఈ వారం మనందరికీ బాగా పరిచయం ఉన్న రామరక్షా స్తోత్రంలోంచి ఒక శ్లోకాన్ని స్మరిద్దాం. ఎందుకు అంటే దాని వ్యాఖ్యానం మనందరం చదువుకుని తీరాలి. అంత అందమైన వ్యాఖ్యానం చేశారు మన డాక్టర్ గారు. ముందు శ్లోకం చెప్పుకుందాం. ఆత్మసజ్జ ధనుషౌ ఇషుస్పృశౌ అక్షయా సుఖ నిషంగ సంగీనౌ రక్షణాయ మమ రామలక్ష్మణౌ అగ్రతః పది సదైవ గచ్చతాం. ఇది శ్లోకం. ఇది మనందరికీ చాలా మందికి నోటికి వచ్చింది. అయితే దీని వ్యాఖ్యానం చాలా అందంగా విశేషంగా ఉంది. అంటే మనకున్న కష్టాలు ఎన్నున్నాయి, అన్ని వైపుల నుంచి ఏదో ఒక భయము, ఇట్లా ఉన్న పరిస్థితుల్లో మనల్ని కాపాడే వారెవరన్నా ఉంటారా అని ఆలోచన మొదలు పెడితే ఉంటారు అనిపించి, వారు ఎలా ఉంటారు అంటే ఇగో ఇలా ఉంటారు అన్న ఈ శ్లోకానికి ఒక అందమైన అద్భుతమైన వ్యాఖ్యానాన్ని మన గ్రూప్లో విశేషంగా చదువుకుందాం. కొద్దిగా పెద్దగానే ఉంది కానీ చదువుకుని అందరం ఆనందించదగ్గ స్థాయిలో ఉంది కాబట్టి దాన్ని విశేషంగా అందించినటువంటి డాక్టర్ గారికి ఒకసారి మన తరపున కృతజ్ఞతలు ఆవిష్కరిస్తూ ఈ రోజు వారి ప్రవచనాలను నిర్వహించవలసిందిగా కోరుతున్నాను. दोर्भिर्युक्ता चतुर्भिः स्फटिकमणिमयीम् अक्षमालां दधाना हस्तेनैकेन पद्मं सितमपि च सुखं पुस्तकं चापरेण भासा कुन्देन्दुस्फटिकमणिनिभा भासमाना समाना सा मे वाग्देवतेयं निवसतु वदने सर्वदा सुप्रसन्ना. सा मे वाग्देवतेयं निवसतु वदने सर्वदा सुप्रसन्ना. कूजन्तं राम रामेति मधुरं मधुराक्षरम् आरुह्य कविता शाखां वन्दे वाल्मीकि कोकिलम्. పెద్దలందరికీ నమస్కారం. ఈరోజు జూలై నెల 28వ తారీఖు 2025 సంవత్సరం. మనం ఉత్తరాఖండలోకి వచ్చాం. ఉత్తరాఖండ పూర్వ రామాయణాల కంటే కూడా కొంచెం విశిష్టంగా విశిష్టంగా ఉన్నది. దీనిలో అంతరార్థాలు గ్రహించడం కన్నా కథ ప్రధానంగా నడుస్తున్నటువంటి గాథగా మనం చూస్తూ ఉన్నాం. మనం 10వ సర్గలో సుమారు 35 శ్లోకాలు పూర్తి చేసుకుని ఉన్నాం. ఇప్పుడు జరుగుతున్న కథ ఏమిటయ్యా అంటే, మాలి సుమాలి మాల్యవంతుడు అనేటువంటి ముగ్గురు రాక్షసుల్లో వాళ్ళు దేవతల మీదకి యుద్ధానికి వెళ్ళడం, వాళ్ళలో మాలి అన్నవాడిని సంహరించడం, తక్కిన రాక్షసులందరూ కూడా లంకా నగరానికి విష్ణువు దండెత్తడానికి వస్తున్నాడు అనేటువంటి విషయం గ్రహించి ఆ విష్ణుమూర్తి నుంచి తప్పించుకోవడం కోసం వాళ్ళు వదిలి పాతాళ లోకంలోకి పారిపోయారు. లంకనంతటిని కూడా ఖాళీ చేసేసారు. లంక ఎందుకు ఖాళీ అయింది అని రామచంద్రమూర్తి అడిగారు అగస్త్య మహర్షిని. ఇది అగస్త్య రామ సంవాదంగా నడుస్తూ ఉన్నటువంటి కథ. పట్టాభిషేకం అయిన తర్వాత అగస్త్యాదిములు అందరూ వచ్చి నమస్కారం చేసింది. వాళ్ళ యొక్క ధన్యవాదాలు చెప్పిన తర్వాత రామచంద్రుడు అడిగారు, అసలు ఇంద్రజిత్తు సంగతి ఏమిటి, రావణాసుడి సంగతి ఏమిటి, వాళ్ళ పుట్టు పూర్వోత్తరాలు నాకు చెప్పవా అని అంటే ఆయన నవ్వి, నీకు తెలియందేం కాదులే, అయినా చెప్తాను అని చెప్పి రావణ, కుంభకర్ణ, శూర్పణఖ, విభీషణాదుల యొక్క వృత్తాంతాల్ని చెప్తూ ఉన్నారు, వాళ్ళు ఎలా పుట్టారు అని. సరే, ఈ ముగ్గురు రాక్షసుల ఉత్పత్తి చెప్పారు, దేవతల ఉత్పత్తి చెప్పారు, ఎలా అయిందో సృష్టి అంతా మొదలైంది అంతా చెప్పి, ఆ రాక్షసుల్లో ఈ ముగ్గురు అయినటువంటి ఈ సుమాలి, మాల్యవంతుడు వీళ్ళ కథ చెప్తూ, వీళ్ళందరూ ఈ రకంగా లంకా నగరాన్ని వదిలి పారిపోయారయ్యా, దుర్మార్గులైనటువంటి వాళ్ళై. ఆ సమయంలో వాళ్ళు పాతాళంలో దాక్కున్నారు వెళ్ళి అనేటప్పటికీ ఎలా ఉంది ఆ పాతాళం
మనకి కంకంటి పాపరాజు గారు చెప్తారు అద్భుతమైనటువంటి పద్యంలో పాతాళం యొక్క వర్ణన చేస్తారు. అమర లోకము జోక ఆలోకనీయమై ఏ లోకము సమృద్ధి నింపొనర్చు కమలాప్త కమలారి కాంతులొందకయ ఏ స్థలము రత్న ప్రకాశముల వెలుగు బలి నిశాచర సార్వభౌమ రాజ్ఞా విశేషమున ఏ భువనంబు సౌఖ్యమును గను భోగవత్యాపగాంభోజగంధానిల వ్యాప్తినే నెలవు పావనత చెందు ఆటకేశ్వర సేవాగతాగతాహి కన్యకానూపురార్భటి కర్ణ సుఖము సంగు ఏ పదము అట్టి రసాతలమున నుండి అంత సుమాలితానొక్కనాడు. అక్కడ ఉంటే గొడవ లేకపోను. అంత అందమైనటువంటి విశాలమైనటువంటి ఆ పాతాళం అమరలోకం కన్నా అందంగా ఉందిట. అలాగే ఉంటుంది మరి. అమరలోకం మీద కోపం ఉన్నప్పుడు వాళ్ళు ఉన్నది అమరలోకం కన్నా అందంగా ఉంటుంది. ఆ బ్రహ్మాండమైనటువంటి ఆ నాగుల మీద ఉన్నటువంటి మణులతోటి దివ్యమైనటువంటి కాంతులతో వెలిగిపోతూ ఉంటుంది. సూర్యచంద్రులు లేకపోయినా సరే వెలుగు వచ్చేటువంటి లోకం అట అది. ఎందుకంటే ఆ సర్పముల మీద ఉన్నటువంటి సర్పలోకం నాగలోకం అది. నాగములు ఎక్కువగా ఉంటాయి అక్కడ ఆ పాతాళంలో. అక్కడ వాటి పడగల మీద ఉన్నటువంటి మణుల మీద నుంచి వచ్చేటువంటి కాంతులే సరిపోతాయి కదయ్యా అని చెప్పి మొత్తానికి అటువంటి దానిలోకి వెళ్ళిపోయి అక్కడ ఉండకుండా కొన్నాళ్ళు అయ్యాక పెళ్ళిడికి వచ్చినటువంటి తన కుమార్తెను తీసుకుని భూలోకంలోకి వచ్చాడు విహారం చేయడానికి. ఇంకా అమ్మాయికి పెళ్లి చేయాలనేటువంటి ఉద్దేశం కూడా ఉన్నది. ఆవిడ ఎంత బాగుంది అంటే ఇంకా అదొక అద్భుతమైనటువంటి వర్ణ. చేతిలో ఒక పద్మం లేదు కానీ లక్ష్మీదేవితో సమానమైనటువంటి సౌందర్యం కలిగి ఉందట ఆవిడ. తెలివియవు చేరలంతేసి కన్నుల దాని మొలక నవ్వుల ముద్దు మోముదాని వెలయ సందెడు తల వెంట్రుకల్ కలదాని పసమించు నెలవంక నొసలిదాని. మొత్తానికి ఆ రకంగా కమ్మడాలయు బంగారు చెక్కుల దాని దావి వీడపు కావి మోవిదాని అటువంటి దాన్ని తీసుకుని భూలోకంలో వచ్చాడు. ఆ సమయంలో వైశ్రవణుడు విశ్రవస్సు కుమారుడైనటువంటి వైశ్రవణుడు లేదా కుబేరుడు ఆయన పుష్పక విమానం మీద వెళుతూ ఉన్నాడు. ఆయన చూశాడు. ఎవరబ్బా ఇతడు అని ఆరాధిశాడు. ఇతడు కుబేరుడు అండి, ధనాధిపతి అండి, విపరీతమైన ధనం అండి, అయ్యి బాబోయ్ ఆ పుష్పకం ఆ రత్నాలు బ్రహ్మాండం అండి అన్నారు. దేవతల లోకంలో దేవతలు మానవులు లాంటి వాళ్ళలో ఇంతటి ధనవంతుడు ఉన్నాడే, మన రాక్షసుల్లో ఇంతటి ధనవంతుడు ఎవడు లేకపోయాడే అని చెప్పి వాళ్ళ అమ్మాయి కేసు చూసి, అమ్మాయి ఇతని తండ్రి విశ్రవసు మహర్షి, ఇతను వైశ్రవణుడు అనేటువంటి పేరు కలిగినటువంటి కుబేరుడు. ఇటువంటి వాడు మన రాక్షస లోకంలో ఉండాలంటే నువ్వు ఒక పని చేయాలి. ఏమిటి? ఈ కుబేరుడి తండ్రి దగ్గరికి వెళ్ళి అతను పెళ్లి చేసేసుకో. అతని ద్వారా నీకు ఇంకొక కొడుకు పుట్టాలి. అంటే కుబేరుడికి ఒక సవతి కొడుకు పుట్టాలి. ఇతనికి వచ్చినటువంటి సంపద అంతా కూడా అతడికి రావాలి. అంతటి అద్భుతమైనటువంటి ఐశ్వర్యంతో అతను ఉండాలి. అతను ఉండాలంటే ఇతని కడుపున కొడుకు పుట్టాలి. నీ కడుపున ఇతని ద్వారా ఒక కొడుకు పుట్టాలి అని చెప్పి ఆవిడ పేరు కైకసి. ఆవిడ చాలా అందమైనటువంటి ఆవిడ. ఆవిడ వెళ్ళి ఉయ్యారంగా నిలబడింది విశ్రవస్సు ముని దగ్గర. చూసి సవిస్మయాత్ముడగుచు ముని, ఎంత తపస్సు చేసుకుంటున్న ముని అంత అందాల రాశి అయినటువంటి ఆ కైకసిని చూసి, ఎవ్వతవేమి నీదు పేరే చెలి, లేక ఒంటి ఇటకెటికి వచ్చితివి, ఎవ్వరైన ప్రేరేచిరో నీవే వెక్కకు చరిదించదో, కలిగిన మాట కలిగినట్లు ఓ చెలి తెలుపుమన్నా. నువ్వు ఎందుకు వచ్చావు ఇక్కడికి? ఎవరైనా నిన్ను పంపించారా? నీ అంతటి నువ్వే వచ్చాడా అని అడిగాడు ఆయన విశ్రవసుని. అడిగేటప్పటికి ఆవిడ ఉన్నది ఉన్నట్టు చెప్పేసింది. కరుణాసాగర నే సుమాలియను రక్షస్వామి కారుపు కూతురన్, పుష్పోత్కట చెల్లెలన్ రహి వహింతున్ కైకసీ సంజ్ఞచే, గురు నిర్దేశమునన్ భవచ్చరణముల్ కొల్వంగ తావచితిన్ పరికింపందగునా మనోరథము,
మీ భవ్య ప్రభావంపునన్. నువ్వెవరు, ఏమిటి నీ పేరు, ఎందుకు వచ్చావని మీరు అడుగుతున్నారు కానీ మీ తపస్సుతోటి మీకు తెలియకుండా ఉంటుందా? నేను దాస్తే దాగుతుందా అది? మీ తప ప్రభావం ఎంతటిది అంటే నేను ఎందుకు వచ్చానన్నది మీరు ఎవరూ చెప్పకపోయినా తెలుసుకోగలరు. కానీ మీరు అడిగారు కాబట్టి నేను చెబుతున్నాను అని చెప్పి, నేను ఫలానా సుమాలి అనేటువంటి దాని కుమార్తెని, నా పేరు కైకసి, మా తండ్రి పంపించడం వల్ల నేను ఇక్కడికి వచ్చాను. నేను నీ ఎందుకు వచ్చానో కారణం కూడా నువ్వు తెలుసుకునే ఉంటావు అనగానే ఆయన ఒక క్షణం కళ్ళు మూసుకుని ఆలోచించి, నా ద్వారా బిడ్డల్ని పొందాలని వచ్చావు, కానీ ఒక పొరపాటు చేశావు. రాకూడని వేళలో వచ్చావు, సంధ్యా సమయంలో వచ్చావు. ఈ సమయంలో వచ్చినందువల్ల అది సంధ్యా సమయం అనేది రాక్షసులు విజృంభించేటువంటి కాలం. నా ద్వారా నీకు పిల్లలు పుడతారు, కానీ వాళ్ళు రాక్షసులై పుడతారు, వాళ్ళు మామూలు మానవులుగా పుట్టరు. కాబట్టి హోరా శాస్త్రం ప్రకారం నువ్వు ఇప్పుడు వచ్చినటువంటి సమయం బాగులేదు తల్లి. ఇలాంటి సమయంలో వస్తారు ఎవరైనా. కలకంఠీమణి నీ మనోరథమునే కంటిన్, సుతాపేక్ష నిందులకు వచ్చితివి, అయినా సంజకడ నన్ను చేరి మాటలాడుటన్, ఖలులౌ రాక్షసులుద్భవించదరు నీ గర్భంబునన్ అనేటప్పుడు ఆవిడ ఒక్కసారి బోరుమంది. నువ్వెక్కడి మహా తపస్సారివయ్యా, నీ కడుపున రాక్షసులు పుట్టడం ఏమిటయ్యా? నేను కుబేరులాంటి ఐశ్వర్యవంతుడైనటువంటి కొడుకు కోసం వచ్చానని నీకు తెలీదా? కాబట్టి సరి అయినటువంటి ధర్మాత్ముడైనటువంటి వాడు ఉండాలి కానీ నాకు అటువంటి రాక్షసులు నాకు పుట్టడం ఏమిటంటే భయంతో ఉడికిపోయి ఆయన పాదాలు పట్టుకునేటప్పటికీ వెంటనే అతడు చెప్పాడు, మొదటి ముగ్గురు కూడా అలా పుట్టినప్పటికీ కూడా తర్వాత పుట్టినటువంటి వాడు 4వ సంతానంగా నీకు సరి అయినటువంటి వాడే పుడతారు సుమా అని చెప్పి అన్నాడు. ఇంతలోకి కొన్నాళ్ళకి ఆవిడ గర్భవతి అయింది. మొట్టమొదటిగా రావణ బ్రహ్మ ఆవిడ గడుపున ఉద్భవించాడు. పిడుగు చప్పుడు తోడ పేడగు జేగురు నిండు ఛాయదేరటు దశాస్యముల తోడ, ఇడుద కోరల తోడ నెరయ కాటుక రాసి అయినట్టు కనుపట్టు మేను తోడ. మాషరాశి ప్రతీకాశం అంటారు వాల్మీకి మహర్షి. కాటుక కొండలా ఉన్నటువంటి వాడు, 10 తలలతో ఉన్నటువంటి వాడు, దారుణమైనటువంటి కోరలు ఉన్నటువంటి వాడు, చురుకు చూపులతోడ జ్యోతిర్ల తారుణారుణములౌ కరకు వెంట్రుకలతోడ, తామ్రోష్ఠములతోడ దారుణాహుల లీల వెలయు 20 భుజార్గళులతోడ, 20 చేతులు 10 తలకాయలు, భయము భీభత్సమలయు రూపంబుతోడ, కైకసీ భామినీ మణి గర్భమున మహోగ్రుడగు రాక్షసుండొకడు దయమయ్యే, కాలకూటంబు వారాసి కలిగినటులా. సముద్రాన్ని చిలికితే కాలకూట విషం వచ్చినట్లుగా, సముద్ర గర్భంలోంచి కాలకూట విషం వచ్చినట్లుగా ఆవిడ గర్భంలోంచి ఒక వికృతమైనటువంటి రూపం కలిగినటువంటి రావణ బ్రహ్మరావు వచ్చాడు. తర్వాత కుంభకర్ణుడు వచ్చాడు. తర్వాత విభీషణుడు, శూర్పణఖ తర్వాత విభీషణుడు కూడా ఆవిడకి సంతానంగా వచ్చినట్లుగా మనం చూసాం. ఇది కథ మనం చెప్పుకున్నాం. వీళ్ళు చిన్నప్పుడే వీళ్ళు ముగ్గురు కూడా మనం మంచి తపస్సు చేయాలి అనుకున్నారు. తపస్సు చేద్దాం అనుకున్నప్పుడు దశగ్రీవుడు తపస్సు చేశాడు, కుంభకర్ణుడు తపస్సు చేశాడు, శూర్పణఖ విభీషణుడు కూడా తపస్సులు చేశారు. విభీషణుడు తపస్సు చేసినప్పుడు ఏమయ్యింది అన్న దగ్గర మనం ఆత్మహత్య. మొత్తానికి బ్రహ్మగారు ప్రత్యక్షమయ్యారు విభీషణుడి దగ్గరికి. ప్రత్యక్షమయ్యి, విభీషణ త్వయా వత్స ధర్మ సంహిత బుద్ధినా పరితుష్టోస్మి ధర్మాత్మన్. నాయన విభీషణ, నువ్వు చేసినటువంటి పరమ దారుణమైనటువంటి ధర్మయుక్తమైనటువంటి తపస్సుకి, తపస్సులు మళ్ళీ 3 రకాలు ఉంటాయి: రాజస, తామస, సాత్విక తపస్సు. విభీషణుడు చేసినటువంటి సాత్విక తపస్సు, దానికి నేను మెచ్చానయ్యా. కాబట్టి వరం వరయ్యా సుబ్రత, ఏదైనా వరం కోరుకోకూడదు అన్నాడు బ్రహ్మగారు. విభీషణస్తు ధర్మాత్మా, ఆయన ధర్మాత్ముడు. వచనం ప్రాహ ప్రాంజలి, 2 చేతులు జోడించి
ప్రాంజలి అయి అతడు ఒక మాట మాట్లాడుతూ ఉన్నాడు బ్రహ్మగారితోటి విభీషణుడు. భగవన్ కృతకృత్యోహం, నేను కృతకృత్యుడయ్యాను. యన్మే లోక గురు స్వయం ప్రీతేన యది దాతవ్యో వరో మే శృణు సువ్రత. మీరు ప్రీతితోకి నాకు వరం ఇవ్వాలి అని నిర్ణయానికి కనుక వచ్చేసినట్లయితే, మీరు అలా నిర్ణయం ఒకటి తీసేసుకున్నట్లయితే ఇంకా నేనేం చేయలేను. కాబట్టి నేను నా మనసులో ఉన్నటువంటి మాటను మిమ్మల్ని అడుగుతాను అని నేను కోరుతున్నాను. ఏమయ్యా చెప్పు అన్నాడు. పరమాపద్గతస్యాపి, నా జీవితంలో ఎంతటి పరమమైనటువంటి ఆపదలు కలిగినప్పటికీ ధర్మే మమ మతిర్భవేత్, నా బుద్ధి ఎప్పుడు కూడా ధర్మ మార్గాన్ని విడిచిపెట్టకుండా ఉండుగాక. అలాంటి వరం ఒకటి నాకు ఇవ్వండి. ఇది విభీషణుడు కోరినటువంటి అత్యద్భుతమైనటువంటి వరం. ఇంకోటి అడిగారు, ఆశ్రితంచ బ్రహ్మాస్త్రం భగవన్ ప్రతిభాతు మే, బ్రహ్మాస్త్రం నన్ను ఏమి చేయకుండా ఉండేలాంటి వరం ఇవ్వండి. ఇది యుద్ధంలో ఉపయోగపడింది. మొత్తం అందరూ కూడా ముడిసిపోయినప్పుడు ఆయన ముడిసిపోకుండా బ్రహ్మాస్త్రానికి ఏమీ దెబ్బ తినకుండా ఉన్నాడు. అది ఆ వరం, అటువంటి వరం ఇప్పుడు కోరుతున్నాడు ఆయన. కాబట్టి ఏ ఆశ్రమంలో నేనున్నప్పుడు ఎటువంటి ధర్మాన్ని ఆచరించాలో అటువంటి ధర్మాన్ని ఆచరించేలా నా బుద్ధి ప్రవర్తించుగాక. ధర్మం మనం అనుకున్నాం, ఒక్కొక్కసారి ధర్మం మారుతూ ఉంటుంది కాలాన్ని బట్టి. పిల్లవాడిగా ఉన్నప్పుడు ఒక ధర్మం, రాజుగా ఉన్నప్పుడు ఒక ధర్మం, తమ్ముడుగా ఉన్నప్పుడు ఒక ధర్మం, ఒక మిత్రుడిగా ఉన్నప్పుడు ఒక ధర్మం, ఒక్కొక్కరు రకరకాలుగా ధర్మాలు ఉంటాయి. నేను ఏ ఆశ్రమంలో ఉంటానో, ఏ సందర్భంలో ఉంటానో ఆ సందర్భానికి తగిన ధర్మమే నా బుద్ధికి ప్రసరించుగాక అని చెప్పి అడిగేటప్పటికి చాలా ఆనందపడిపోయాడు బ్రహ్మగారు. ఇటువంటి కోరిక కోరతారా ఎవరైనా? నాకు ఇది కావాలి అది కావాలని అడిగేవాడే కానీ, నాకు సంపదలు కావాలని అడిగేవారు కానీ, నాకు చావే వద్దు అనే మరణమే ఉండకూడదు అని కోరేటువంటి వాళ్ళు కానీ, నాకు ఫలానా ఆపదలు తొలగిపోవాలి అనేటువంటి బాధలు కోరేవారే కానీ, నా బుద్ధి ఎప్పుడు ధర్మం మీద ఉండాలి అనేటువంటి కోరిక కూడా చూడు నువ్వు, అది పరమాద్భుతమయ్యా. కాబట్టి యస్మాద్ రాక్షసయోనౌ తే జాతస్య మిత్రనాశన నా అధర్మే జాయతే బుద్ధి. నువ్వు కోరినట్లే నేను వరం ఇస్తున్నాను. నీ బుద్ధి ఎప్పుడూ కూడా అధర్మం వైపు వెళ్ళదు. కానీ నువ్వు అడిగిన వరం కాదు, నేను ఇంకో వరం వదులుచుకున్నాను. నువ్వు ఒకటి అడిగితే నేను రెండు ఇస్తాను, అది నా లక్షణం. అమరత్వం దదామితే, నీకు అమరత్వాన్ని ఇస్తున్నాను. 10,000 సంవత్సరాలు తపస్సులు చేసి నాకు మరణం ఉండకూడదు అనుకున్నవాడు మరణించిపోయాడు. మరణం ఉండకూడదని వరం పొందినవాడు మరణించాడు. మరణం గురించి ఆలోచించకుండా కేవలం ధర్మం గురించి ఆలోచించిన వాడు చిరంజీవి అయిపోయాడు. సప్తైతే చిరంజీవి అని 7 చిరంజీవులలో విభీషణుడు ఒకడు. ఆయనకి మరణం లేదు, ఇప్పటికీ జీవించే ఉన్నాడు విభీషణుడు. అటువంటి అద్భుతమైనటువంటి వరాన్ని ఇచ్చారు బ్రహ్మగారు. ఇత్యుక్త్వా కుంభకర్ణాయ వరం దాతుముపస్థితం. నెక్స్ట్ టర్న్ తర్వాత ఎవరయ్యా అంటే కుంభకర్ణుడు. ఆయన కూడా మంచి తపస్సు చేశాడు. బ్రహ్మగారు అక్కడ కూడా ప్రత్యక్షమయ్యారు. కుంభకర్ణుడి దగ్గరికి వచ్చి, ప్రజాపతిం సురా సర్వే వాక్యం ప్రాంజలయో బ్రువన్. ఆయన వరం ఇవ్వడానికి కుంభకర్ణుడి దగ్గరికి వెళ్తుంటే దేవతలందరూ కలిపి దండం పెట్టి అడ్డం పడిపోయారు. ఆయన, మా ప్రభు ఏమిటి కుంభకర్ణుడు కూడా వరం ఇచ్చడానికి వెళ్ళిపోతున్నారయ్యా, వెళ్ళాలయ్యా, మరి తప్పదు. అంతటి తపస్సు చేశాడు వాడు. వాడు చేసిన తపస్సుకి వాడు మంచివాడైనా చెడ్డవాడైనా నేను వెళ్ళి వరం ఇవ్వవలసిందే, కాబట్టి నేను వెళుతున్నాను అన్నారు. వాళ్ళందరూ కూడా ఆయనకి చేతులెత్తి నమస్కారం పెట్టి దేవతలందరూ, నతావత్ కుంభకర్ణాయ ప్రదాతవ్యో వరస్త్వయా. బాబు వాడికి మాత్రం ఎటువంటి వరాలు ఇవ్వకండి. వాడు కుంభకర్ణుడు, వాడు మహాదుర్మార్గుడు. వాడు చేసిన తపస్సుకి మంచి వరాలు ఇచ్చేసారంటే మేము బతకము. కాబట్టి మీరు వాడికి ఎటువంటి వరాలు ఇవ్వద్దు. జానీషే హి యథా లోకాన్ త్రాసయత్యేష దుర్మతి. మీరు వరం ఇచ్చారంటే గనక వాడు సమస్తమైనటువంటి లోకాలని కూడా భయపెట్టి చంపేస్తాడు. అటువంటి వాడికి మీరు వరములు ఇవ్వడానికి ఎలా వెళుతున్నారు? కుంభకర్ణుడికి మీరు వరం ఇవ్వడానికి వీలు లేదు అని చెప్పి దేవతలందరూ బ్రహ్మగారికి అడ్డం పడిపోయారు. నందనే అప్సర సప్త మహేంద్రానుచరా దశ
అనేన భక్షితా బ్రహ్మన్ ఋషయో మానుషాస్తథా. వాడి సంగతి మీకు తెలియకే వాడికి వరాలు ఇవ్వడానికి వెళ్తున్నారా బ్రహ్మగారు మీరు తపస్సు చేసినంత మాత్రాన? వాడు 7 మంది అప్సరసలని, ఆ ఇంద్రలోకంలో ఉన్న వాళ్ళని, ఓ 10 మందిని తినేశాడు శుభ్రంగా. వాళ్ళని ఏదో హింసించడం కాదు, నవిలి మింగేయడమే. అనేన భక్షిత బ్రహ్మన్ ఋషయః మానుషాస్తదా. అనేక మంది ఋషులని మనుషుల్ని కూడా వాడు చప్పరించి ఒక్కబడిన అవి తినేస్తూ ఉన్నాడు. కాబట్టి మహాప్రభు మీరు మాత్రం వాడికి ఎటువంటి వరం ఇవ్వడానికి వీల్లేదు. అలబ్ధవర పూర్వేణ యత్కృతం రాక్షసేనతు. ఇంతవరకు వాడికి ఒక వరం లేదు, అయినప్పటికీ ఇంత దారుణంగా వాడు ప్రవర్తిస్తూ ఉన్నాడు, ఇంతమందిని హింసిస్తూ ఉన్నాడు. తదేష వరలబ్ధ స్యాత్ భక్షయేత్ భువనత్రయం. ఇప్పుడు ఏదో అప్పుడప్పుడు కొంతమంది మనుషుల్ని మనుల్ని దేవతల్ని తింటున్నాడు, కానీ మీరు వరం ఇచ్చారంటే ముల్లోకాలని కూడా మట్టు పెట్టేస్తాడు, వాడు తినేస్తాడు, చప్పరించేస్తాడు. కాబట్టి మీరు వాడికి వరం మాత్రం ఇవ్వడానికి వీల్లేదు అని చెప్పి దేవతలందరూ బ్రహ్మగారికి నమస్కరించారు. వర వ్యాజేన మోహోస్మై దీయతామమిత ప్రభా లోకానాం స్వస్తి చైవం స్యాత్ భవేదస్య చ సన్నతి. వరం ఇచ్చే ముందు ఒక పని చేయండి, పోని ఎలాగో వరం ఇస్తే కానీ తప్పదు అనుకుంటే వాడికి ఒక మోహం కలిగేలాంటిది ఏదైనా చేసి వాడు సరైనటువంటి వరం కోరుకోకుండా ఉండేలా చేసి ఆ వరం ఇచ్చాయి. అంతేగాని వాడు పరిపూర్ణమైనటువంటి బుద్ధితోటి జ్ఞానంతో వరం కోరుకునేలాంటి పరిస్థితి మాత్రం రాకూడదు. వచ్చినట్లయితే వాడు ముల్లోకాలని బ్రతకనివ్వడు అని చెప్పి దేవతలందరూ కూడా వాడికి మోహం కలిగేలా చూడండి అన్నాడు. మోహం అంటే అజ్ఞానం, అజ్ఞానం కలిగేలా చూడండి. ఏవ ముక్త సురైర్బ్రహ్మ అచింతయత్ పద్మ సంభవ. మీరు చెప్పినటువంటి మాట సరి అయినదే. వాడు తపస్సు చేశాడు, వాడికి వరం ఇచ్చి తీరాలి. కానీ మీరు చెప్పినట్టు వాడు ముల్లోకాలని కూడా హింసించేస్తాడు, లేకుండా చేసేస్తాడు. చింతితాచోపతస్థేస్య పార్శ్వం దేవి సరస్వతి. ఏం చేయాలబ్బా ఇప్పుడు అటు ఇటు చూడగానే పక్కన సరస్వతీదేవి కనపడింది, బ్రహ్మగారి యొక్క భార్య. ఆయన చూశారు సరస్వతీదేవికి. ప్రాంజలి సాతు పార్శ్వస్థ ప్రాహ వాక్యం సరస్వతి. ఆవిడకి అర్థమైపోయింది బ్రహ్మగారి యొక్క మనసులో ఏముందో. వెంటనే 2 చేతులు జోడించి సరస్వతీదేవి బ్రహ్మగారికి నమస్కరించి చెప్తూ ఉన్నది. ఇయమస్మ్యాగతా దేవ కిం కార్యం కరవాణ్యహం. ఇంతమంది దేవతలు వచ్చి మిమ్మల్ని ఏదో అడుగుతూ ఉన్నారు, చిన్న పని చేసి పెట్టమని. నేనేమైనా సాయం చేయగలిగితే చెప్పండి, మీ పనిలో నేను ఏదైనా చిన్న సాయం చేసి పెట్టగలిగితే నేను చేస్తాను అని సరస్వతి తానే ముందుకు వచ్చింది. ప్రజాపతిస్తుతాం ప్రాప్తాం ప్రాహ వాక్యం సరస్వతి. అలాగా ఈ కార్యక్రమంలో నేను ఏదైనా సాయం చేసి పెడతాను అని అడుగుతున్నటువంటి సరస్వతీదేవితోటి బ్రహ్మగారు ఇలా అంటున్నారు. వాణి, ఓ సరస్వతి, త్వం, నువ్వు, రాక్షసేంద్రస్య, ఆ కుంభకర్ణుడికి, ఆస్యే భవ యదేవతేప్సిత. కోరిక కోరుకునే ముందు నువ్వు అతడి గారి నాలుక మీద కూర్చొని అతగాడి చేత మాట సరిగ్గా రాకుండా ఉండేలా చెయ్యి, సరి అయిన మాట తడబడేలా చెయ్యి. అలా చేసినట్లయితే చాలు. నువ్వు వాడు వరాన్ని కోరుకునే సమయంలో అతడి గాడి ఆస్యే భవ, అతని ముఖమందు నువ్వు ఉండు, అతడి నాలుక మీద కూర్చోవు. తథేత్యుక్త్వా ప్రవిష్టా సా ప్రజాపతిరథ బ్రవీత్. మొత్తానికి ఆయన సరస్వతిని వెంట పెట్టుకుని కుంభకర్ణుడి దగ్గరికి వెళ్ళాడు. వాడు తపస్సు చేసుకుంటూ ఉన్నాడు. ఈవిడ వెళ్ళి తిన్నగా ఆయన నాలుక మీద కూర్చుంది. ఎదురుగుండా బ్రహ్మగారు ప్రత్యక్షమయ్యారు కుంభకర్ణుడు. కుంభకర్ణ మహాబాహో వరం వరయయో మత. నాయన కుంభకర్ణ, బాగుంది, చాలా మంచి తపస్సు చేసావు, నీ తపస్సుకు నేను సంతోషించాను. వరం వరయ, ఏదైనా వరాన్ని నువ్వు కోరుకున్నట్లయితే నీకు మనసులో ఏది ఉంటే అది కోరుకో. కుంభకర్ణస్తు తద్వాక్యం శ్రుత్వా వచనమబ్రవీత్. ఆ మాట విన్నటువంటి కుంభకర్ణుడు చాలా సంతోషంతో ఇలా పలుకుతున్నాడు. స్వప్తుం వర్షాణ్యనేకాని దేవదేవ మమేప్సితం. మొత్తం లోకాలన్నిటినీ తప్పింపచేయాలి నేను అని కోరుకుందాం అనుకున్నాడు. తప్తుం వర్షాణ్యనేకాని, మొత్తం అందరినీ కూడా తప్పింపజేసేయాలి నేను అని కోరుకుందాం అనుకున్నాడు.
ఆ తప్తం కాస్త సరస్వతీదేవి సకారం ఒకటి ముందు కలిపేసింది. స్వప్తం వర్షాణ్యనే కాని, స్వప్తం నేను ఆ ఆ నిద్రపోవాలని కోరుకుంటాను అనేక సంవత్సరాలు అనేటువంటి అర్థం వచ్చేలాగా, స్వప్తం వర్షాణ్యనే కాని దేవదేవమేప్సితం, నేను హాయిగా అనేక సంవత్సరాలు నిద్రపోవాలి అని కోరుకుంటున్నాను అయ్యా బ్రహ్మదేవ అని అడిగేశాడు. ఏవమస్త్వితి తం చోక్త్వా ప్రాయాద్ బ్రహ్మాసురై సమం. మొత్తానికి అలాగే అలాగే నీకు ఆ కోరిక తీరుస్తున్నాను, ఉంటా మరి అని చెప్పి గమ్ముకుని వెళ్ళిపోయారు బ్రహ్మగారు. దేవతలందరూ కూడా అదృశ్యమైపోయారు. అక్కడ ఎవరు లేరు, వాడు ఒక్కడే మిగిలాడు. దేవి సరస్వతి చైవ తం రాక్షసం తం జహౌ పునః. వాడి నాలిక మించి సరస్వతీదేవి కూడా వెళ్ళిపోయింది. బ్రహ్మణా సహ దేవేషు గతే చ్యుతనభస్థలం విముక్తో సౌ సరస్వత్యా స్వాం సంజ్ఞాన్ తతో గతః. అందరూ వెళ్ళిపోగానే వాడికి మళ్ళీ తపస్సు పూర్తవగానే, అదేమిటిది నేను అలాంటి కోరిక ఏదో కోరేనేటి, నిద్రకపోవాలి జీవితం అంతా అన్నట్టు కోరిక కోరేనేటి నేను అని ఆలోచించాడు. కుంభకర్ణస్తు దుష్టాత్మా చింతయామాస దుఃఖితః. వెంటనే దుఃఖంతో ఇటువంటి వరం కోరుకున్నానేటి నేను, బ్రహ్మగారు వస్తే మంచి అవకాశం పోగొట్టుకున్నాను, నిద్ర కావాలి, నేను నిద్రపోవాలి జీవితం అంతా అని చెప్పి కోరిక ఎవరైనా కోరతారా? అటువంటి వరాన్ని కోరేశానేమిటి? ఈ దృశం కిమిదం వాక్యం మమాద్య వదనాచ్యుతం. నా నోటంబడి ఇటువంటి మాట ఎలా వచ్చింది అసలు బయటికి? నేను ఆ శుభ్రంగా బాగా ఆహారం తినాలని కోరుకోవాలి, అందరినీ బాధ పెట్టాలని కోరుకోవాలి, కానీ నిద్రపోవాలని కోరుకున్నానేమిటి నేను? అహం వ్యామోహితో దేవై. అర్థమవుతోంది, నన్ను మోసం చేసి నాకు మోహం కలిగేలా చేశారు ఈ దేవతలందరూ కలిసి. నన్ను మభ్యపెట్టి నాకు సరైన ఆలోచన రాకుండా చేశారు. ఇతి మన్యే తదాగతై. మొత్తానికి ఆ అయింది ఏదో అయింది, నేను ఇంకేం చేస్తాను అనుకుంటూనే ఆవలించి హాయిగా నిద్రపోయాడు. అంత అంత నిద్ర, అంత అటువంటి వరం అప్పుడు వెంటనే పనిచేయడం మొదలెట్టేసి. ఏవం లబ్ధవరా సర్వా భ్రాతరోదిత్త తేజసః శ్లేష్మాతకవనం గత్వా తత్ర తేన్యవసన్ సుఖం. తండ్రి యొక్క తపస్థలమైనటువంటి శ్లేష్మాత్మక వనం అనేటువంటి ఒక వనం, అనేక వనాలు ఉంటాయి, ఈ వనానికి శ్లేష్మాత్మక వనం అని పేరు. ఈ శ్లేష్మాత్మక వనంలో వారు ముగ్గురు కూడా నివసిస్తూ హాయిగా ఉన్నారు. తక్కిన వాళ్ళ ముగ్గురు లేచి ఉన్నారు, ఇతగాడు మాత్రం పడుకునే ఉన్నాడు. సుమాలీవరలబ్ధాంస్తు జ్ఞాత్వా చైతన్నిశాచరాన్ ఉదతిష్టద్భయం త్యక్త్వా సానుగస్సరసాతలాత్. మరణమే రాకూడని వరం కోరినటువంటి నా కుమారుడు రావణాసురుడు ఉండగా నాకేమిటయ్యా అడ్డు అనుకున్నాడు. పాతాళంలో ఉన్నటువంటి సుమాలి తన కుమార్తె అయినటువంటి కైకసి ద్వారా 4 సంతానం కలిగారు. వాళ్ళందరూ చాలా బలవంతులు కాబట్టి నాకు ఇంకేం అడ్డం లేదు, నేను ఇంకా దాక్కోవడం అనవసరం, నేను ఎందుకు ఇప్పుడు అనవసరంగా పాతాళ లోకంలో ఉండాలి అనుకుని భయం వదిలిపెట్టి అతడు రసాతలాన్ని వదిలి భూమి మీదకి వచ్చేసాడు సుమాలి. మారీచశ్చ ప్రహస్తశ్చ విరూపాక్షో మహోదరః ఉదతిష్టన్ సుసంరబ్ధాః సచివాః తస్య రక్షసః. మొత్తానికి మంచి దిట్టమైనటువంటి రాక్షసుల్ని మంత్రులుగా పెట్టుకున్నాడు. మారీచుడు, ప్రహస్తుడు, విరూపాక్షుడు, మహోదరుడు, ఇలాంటి వాళ్ళందరినీ కూడా మంత్రులుగా పెట్టుకుని భయం అంతా వదిలిపెట్టేసి తన కుమారుల మీద నమ్మకంతో వాళ్ళన్నీ చూసుకుంటారులే, వాళ్ళకి వరాలు వచ్చేసే బ్రహ్మగారి నుంచి, వాళ్ళని ఎవరు ఏం చేయలేరు అనుకుని సుమాలి రసాతలం నుంచి భూతలం మీదకి వచ్చేసాడు. సుమాలి సచివై సార్థం వృతో రాక్షస పుంగవై అభిగమ్య దశగ్రీవం పరిష్వద్యేదమబ్రవీత్. తన కుమారులు ముగ్గురు ఉన్నటువంటి ఆ శ్లేష్మాతక వనం అనేటువంటి దాని దగ్గరికి వచ్చి రావణాసుడిని గట్టిగా ఆలింగనం చేసుకున్నాడు. కుమార, ఎంత అందమైనటువంటి తపస్సు చేసావా, ఎంత మంచి బ్రహ్మాండమైనటువంటి సావు లేనటువంటి సావు, నేను ఎవరూ సంహరించకుండా ఉండినటువంటి వరాన్ని, గొప్ప వరాన్ని బ్రహ్మగారి నుంచి పొందావు అని చెప్పి అతనికి ఆలింగనం చేసుకుని పలుకుతూ ఉన్నాడు సుమాలి తన కుమారుడు రావణాసుడితో. రావణాసురుడు అనే పేరు లేదు ఇంకా అప్పటికి,
అతని పేరు దశగ్రీవుడు. దిశ్యాతే వత్స సంప్రాప్త చింతితోయం మనోరథ. నీకు మరణం లేదురా అబ్బాయి, భలే వరం కోరుకున్నావు. నీ మనసులో ఎటువంటి వరాన్ని కోరుకోవాలని నేను అనుకున్నానో అటువంటి వరాన్ని నువ్వు కోరుకున్నావు. నీకు ఇక మరణం లేదు. యస్త్వం త్రిభువన శ్రేష్ఠాతు లబ్ధవాన్ వరముత్తమం. బ్రహ్మగారి చేత అత్యుత్తమమైనటువంటి వరాన్ని పొందినటువంటి ఓ దశగ్రీవ, నా కొడుకు అనిపించుకున్నావా. బ్రహ్మాండమైనటువంటి వరాన్ని పొందావు. మరణం రాకుండా ఉండేటువంటి వరాన్ని పొందావు. యత్కృతే చ వయం లంకాం త్యక్త్వా యాతా రసాతలం తద్గతం నో మహాబాహు మహద్విష్ణు కృతం భయం. బ్రహ్మగారు నీకు ఈ వరాన్ని ఇవ్వక ముందు విష్ణుమూర్తికి భయపడి మేమందరం కూడా లంకా నగరాన్ని విడిచిపెట్టి రసాతలంలో దాక్కున్నాం. ఇప్పుడు ఇంకా అవసరం లేదు. మళ్ళీ మనం మన లంకా నగరాన్ని సంపాదించుకోవాలి. కానీ అప్పటికది కుబేరుడికి ఇచ్చేశారు. ఆ లంకా నగరం ఖాళీగా ఉంది కదా. విష్ణుమూర్తి అదే అడిగారు, లంకా నగరం రాక్షసులది కదా, అది ఖాళీ ఎందుకు అయింది? అప్పుడు ఈ కథ అంతా చెప్పుకొచ్చారు. ఇప్పుడు సుమాలి మళ్ళీ బయటకు వచ్చి వరాలన్నీ రాగానే రావణాసుడితో అంటూ ఉన్నాడు, విష్ణు భయం వల్ల మనం దాన్ని వదిలిపెట్టి రసాతలంలోకి వెళ్ళిపోయాం. అసకృత్తద్భయాద్భీతా పరిత్యజ్య స్వమాలయం విద్రుతా సహితా సర్వే ప్రవిష్టా స్మరసాతలం. విష్ణు భయం చేత మనందరం కూడా లంకా నగరాన్ని వదిలి రసాతలానికి వెళ్ళిపోయామయ్యా. అస్మదీయాచలంకేయం. అసలు లంక అంటే ఎవరిదనుకున్నావు? మంది. మనం దాన్ని విడిచిపెట్టి వదిలేశాక కుబేరుడు అన్న వాడికి ఇచ్చారు, ఖాళీగా ఉంది కదా. మనం విడిచిపెట్టింది విష్ణు భయం చేత. ఇప్పుడు విష్ణు భయం లేదు, ఏ భయం లేదు. ఎందుకంటే విష్ణుమూర్తి నిన్నేమీ చేయలేడు. దేవతల చేత మరణం లేకుండా వరం పొందాము బ్రహ్మగారి దగ్గర. కాబట్టి విష్ణువు దేవత, ఆయన నిన్నేమీ చేయలేడు. కాబట్టి నీకేం పర్వాలేదు. అస్మదీయాచలంకేయం నగరీ రాక్షసోచిత నివేశిత తవ భ్రాత్రాధనాధ్యక్షేణ ధీమత. మనం దాన్ని ఖాళీ చేసి వెళ్ళిపోయాం, ఖాళీగా ఉందని చెప్పి నీ సవతి అన్న అయినటువంటి విశ్రవసోముని యొక్క పెద్ద కుమారుడు వైశ్రవణుడు లేదా కుబేరుడికి దాన్ని ఇచ్చారు. అతడు ఉంటున్నాడు మనం ఖాళీ చేసేసాక ఆ లంక అంతా కూడా. యది నామ అత్ర శక్యం స్యాత్ సామ్నాదానేన వా నఘ తరసా వా మహాబాహో ప్రత్యానేతుం కృతం భవేత్. నీకు ఇప్పుడు మరణం లేనటువంటి వరం ఉంది కాబట్టి నువ్వు వెళ్ళి సామ మార్గంలోనూ దాన మార్గంలోనూ దండ మార్గంలోనూ ఏం చేస్తావో నాకు తెలియదు. వాడిని తరివేసి లంక నుంచి మళ్ళీ మన లంకా నగరాన్ని చేజెక్కించుకోవాలి. మన ఇల్లు అసలు మొదటి నుంచి మనది అవతల వాడికి ఇచ్చేశారు, మనం ఖాళీ చేసి వెళ్ళిపోయామని. కాబట్టి మళ్ళీ నువ్వు దాన్ని ఆక్రమించాలి. తంతు లంకేశ్వరస్తాత భవిష్యతి. లంకేశ్వరుడు అనే పేరు నీకు రావాలి. ఈ లంకకంతటి కూడా నువ్వే నాయకుడివి కావాలి. తంతు లంకేశ్వరస్తాత భవిష్యసి న సంశయః త్వయా రాక్షస వంశోయం నిమగ్నోపి సముద్ధృతః సర్వేషాం న ప్రభుశ్చైవ భవిష్యసి మహాబల. మొత్తం రాక్షస జాతికి అంతటికి నువ్వే రాజువి. నిన్ను ఎవ్వరూ సంహరించలేరు. అటువంటి వరాలు పొందాను. నువ్వు లంకేశ్వరుడివి కావాలి. కాబట్టి ఈ రాక్షస వంశానంతటినీ నువ్వే నిలబెట్టాలి. అథాబ్రవీదశగ్రీవో మాతామహముపస్థితం విత్తేసో గురురస్మాకం నార్హసే వక్తుమిదృశం. చచ్చా ఏం మాటలు మాట్లాడుతున్నారండి తాతగారు. సుమా కైకసి తన తల్లికి తండ్రి అనేటువంటి వాడు సుమాలి తాత అవుతాడు రావణాసుడికి. అలా మాట్లాడచ్చా మీరు? కుబేరుడు నాకు సోదరుడు కదా, అతను నేను అతని దగ్గర నుంచి లాగేసుకుంటే ఏమైనా బాగుంటుందా? నేను అనుభవిస్తే ఏమిటి, కుబేరుడు అనుభవిస్తే ఏమిటి, లంకానగరం ఎవరైతే ఏమిటి, నా సోదరుడే కదా అతడు కూడా. మీరు అలా మాట్లాడకూడదు పెద్దవారు అన్నాడు సంస్కారం ఉన్నటువంటి రావణాసురుడు తన తాతగారు. సామ్నాపి రాక్షసేంద్రేణ ప్రత్యాఖ్యాతో గరీయస కించిన్నాహతధారక్షో జ్ఞాత్వా తస్య చికీర్షితం. నెమ్మదిగా చెప్పాడు తాతగారిని ఒప్పిద్దామని చూశాడు. కుబేరుడు వదిలేంటి, ఎందుకు ఇది మనకి, మనందరం హాయిగా రసాతలంలో ఉందాం. ఒప్పుకోలే సుమారు. పట్టుదలగా ఉన్నాడు. ఎలాగైనా లంకా నగరాన్ని తిరిగి నువ్వు సాధించాలి. లంకేశ్వరుడు అంటే నువ్వే.
వేరే వాడికి ఆ పేరు రావడం నేను సహించలేను. కాబట్టి ఎలాగైనా తరివేసి ఆ కుబేరుణ్ణి లంకాని నువ్వు మళ్ళీ ఆక్రమించుకోవాలి అని మనవడితో చెప్తూ ఉన్నాడు సుమాలి. కస్యచిత్వథ కాలస్య వసంతం రావణం తతః ఉక్తవంతం తథా వాక్యం దశగ్రీవం నిశాచరః. కొన్నాళ్ళు అయింది, రావణాసుడు సరే చూద్దాంలేండి అని కాలం గడపడం మొదలెట్టాడు. ఆ ఒకనాడు ఇంకా ఆగలేక దశగ్రీవుడితోటి అతని మంత్రి అయినటువంటి ప్రహస్తుడు, నిశాచరుడు, రాక్షసుడు, అతడు చెప్తూ ఉన్నాడు. ప్రహస్త ప్రసృతం వాక్యమిదమాహ సకారణం. ఇతడు రావణాసుడి దగ్గరికి వెళ్ళి అతని మంత్రి అయినటువంటి ప్రహస్తుడు రావణాసుడితో ఇలా చెప్తున్నాడు. దశగ్రీవ మహాబాహో నార్హసి త్వం వక్తుమీదృశం సౌభ్రాత్రం నాస్తి శూరాణాం శృణు చేదం వచో మమ. రావణ, నీ ఆలోచన గాని మీ తాతగారితో నువ్వు మాట్లాడిన మాటలు గాని నాకేం నచ్చలేదు. సూర్యుడైనటువంటి వాడు, బలవంతుడైనటువంటి వాడు తనకు కావలసింది దెబ్బలాడి కొట్టి అవతల వాడిని ఏదైనా చేసినా తీసుకోవాల్సిందే. అంతేగాని మా అన్నగారు ధర్మము అలా తప్పు అలా తీసుకోకూడదు ఇటువంటి మాటలు, చేతకాని మాటలు నాకు చెప్పకు. నీకు చేత కాదా అతని గారిని బయటికి పంపించడం లంకలోంచి? కాబట్టి ప్రహస్తుడు ఉసిగొలుపుతూ ఉన్నాడు రావణాసురుణ్ణి లంకా నగరాన్ని చేజెక్కించుకో. అదితిశ్చ దితిశ్చైవ భగిన్యౌ సహితే హితే భార్యే పరమ రూపిణ్యౌ కశ్యపస్య ప్రజాపతే. అసలు దేవతలకి మనకి మీకు రాక్షసులకి దెబ్బలాట్లు ఈనాటివి కాదు. అదితి దితి అనేటువంటి ఇద్దరు ఉండేవారు, గుర్తుందా నీకు? వారిద్దరూ సోదరీమణులు. దితికి పుట్టిన వాళ్ళు దైత్యులు, రాక్షసులు. అదితికి పుట్టిన వాళ్ళు ఆదితేయులు లేదా దేవతలు. కాబట్టి ఈ కశ్యప ప్రజాపతికి ఉన్నటువంటి దితి, అదితికి పుట్టినటువంటి సంతానం సవతులు మీరు, రాక్షసులు, దేవతలు కూడా. కాబట్టి అదితిర్జనయామాస దేవాన్ త్రిభువనేశ్వరాన్. అదితికి దేవతలు పుట్టారు. దితిస్తు అజనయత్ పుత్రాన్ కశ్యపస్యాత్మ సంభవాన్. మీకు వాళ్ళకి మీకు తండ్రి ఒకడే, కశ్యప ప్రజాపతి. ఆవిడికి రాక్షసులు పుట్టారు, ఈవిడికి దేవతలు అందరూ పుట్టారు. కాబట్టి దేవతలకి రాక్షసులకి ఎప్పుడూ వైరమే, ఎప్పుడూ దెబ్బలాట్లే ఉంటాయి. ఎందుకంటే మీరిద్దరూ సవతులు, సవతి సోదరులు. దైత్యానాం కిల ధర్మజ్ఞ పురీయం సవనార్ణవా సపర్వతా మహీ వీర తే అభవన్ ప్రభవిష్ణవః. ఈ లంకాపురం ఏదైతే ఉందో అది దైత్యులకు ఇవ్వబడింది, రాక్షసులకు ఇవ్వబడింది. ఇప్పుడు ఒక దేవతా స్వరూపమైనటువంటి కుబేరుడు దానిలో కూర్చుంటే ఎలా ఒప్పుకుంటాం? మన కోసం కదా సృష్టి చేశారు బ్రహ్మగారు. మనం ఇక్కడ అక్కడ అన్ని లోకాలని హింసిస్తున్నామని చెప్పి, ఒరే మీరు అటు ఇటు పరిగెట్టుకంటారా, ఒక చోట ఉండండి, మీకు ఒక కొంప ఏర్పాటు చేస్తానని చెప్పి లంకా నగరాన్ని బ్రహ్మగారు కట్టింపించి ఇచ్చారు కదా మనకి, మయునితోటి, దేవశిల్పితోటి. ఆ అతనితో మీకు తయారు చేయించి మంచి బంగారం వాటితో చేసి మనకి లంకా నగరాన్ని తయారు చేసి ఇచ్చారే, అది మీ వంశం వాళ్ళందరూ అనుభవించాలి కదా దాన్ని. అదా మానేసి అది మీ సవతులైనటువంటి దేవత లక్షణాలు కలిగినటువంటి కుబేరుడు దాన్ని అనుభవిస్తుంటే నువ్వు చూస్తూ ఎలా ఉంటావు? సమస్తమైనటువంటి సముద్రంతో, ఈ పర్వతాలతోటి, వనాలతోటి ఉన్నటువంటి ఈ పురి, లంకాపురి ఏదైతే ఉందో అది మీరు అనుభవించాలి, వాడు కాదు. నిహత్యతాంస్తు సమరే విష్ణునా విష్ణునా దేవానాం వశమానీతం త్రైలోక్యమిదం అవ్యయం. ఎంత ద్రోహం చేశాడు విష్ణుమూర్తి మీ రాక్షసులకి. అందరినీ సంహరించి, మారి ఇలాంటి వాళ్ళందరినీ సంహరించి భయపెట్టేశాడు. ఆ భయంతో మీ వాళ్ళందరూ పారిపోయారు.